ముందుకు పెట్టగా లోగో సురేంద్ర లోగో ಇದೆ ఏడు పెట్టేద్దామా Sultani Allah biasa kita. పండుగ అది నెల్లూరు జిల్లాకి కాదు, రాష్ట్రానికి, దేశంలో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఒక మతానికి సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వస్తారు. మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం ఇది బారాషాహి దర్గా. ఇది 2014కు ముందు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్ళు. నిన్నటి దాకా 14 లక్షలు, ఇప్పుడు ఈ సంవత్సరం 18 లక్షలు దాటిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఘాట్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వీటన్నిటికీ కారణం మేయర్గా అజీజ్ భాయ్, ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అజీజ్ భాయ్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం, మంత్రి నారాయణ గారి సహకారంతో అజీజ్ భాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వసతులు పెంచారు. వచ్చిన లక్షల మందికి టాయిలెట్లు, వందల టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు 18 లక్షల మంది భక్తులు మా జిల్లాలో మా బారాషాహి దర్గాకి వచ్చే పరిస్థితి రావటం, మేమందరం నెల్లూరులో పుట్టడం, బారాషాహి దర్గా ఇక్కడ ఉండటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏం కోరుకున్నాము? బారాషాహి అల్లాని ఏం కోరుకున్నాము? రాష్ట్రాన్ని ఆశీర్వదించమంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండే సమస్యలు గట్టెక్కించేదానికి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాం. అన్ని మతాలని ఆ దేవుడు అల్లా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఇప్పుడు గతం 5 years చూసాం. అటువంటి పరిస్థితులు రాకూడదు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా. పోయినసారి కొన్ని శాఖలు మూత, ఆ పరిస్థితి రాకూడదు. ఇటు సంక్షేమం, అభివృద్ధి అన్నీ జరగాల అని చెప్పి బారాషాహి ఆ దేవుణ్ణి, అల్లాని కోరుకున్నాం మేము. అంతకుమించి మేమేదో మా సొంతానికి అని చెప్పేసి కాదు. ఏదేమైనా ఇక్కడ ఈ 3 రోజుల్లో 18 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే అది మా అందరికీ గర్వకారణం. కసుమూరులో నిత్యాన్నదానం మొదలు పెట్టించాడు అజీజ్ భాయ్. కసుమూరు దర్గాలో నిత్యాన్నదానం, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అక్కడ కుట్టు మిషన్లు పంపిణీ, అక్కడ మళ్ళీ ఇప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్, ఇవన్నీ అక్కడ కూడా
అన్ని మతాల వాళ్ళు భక్తులే. నిజంగా చాలా సంతోషం. ఇంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసిన మన అధికారులు, జిల్లా అధికారులు, అజీజ్ భాయ్ నేతృత్వంలో ఉండే టీం, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.